అన్న నమస్తే అండి. నమస్తేనా. ఏం పేరు? నా పేరు రాజు అన్న. రాజు. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్. ఎట్లా ఉంది మరి దందా రియల్ ఎస్టేట్ దందా? బాగానే ఉంది సార్. ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఆ. కొంచెం డల్గా అంటే గత ప్రభుత్వంలో ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పేసి అన్నారు కదా ధరణి వల్ల. జరిగే చాలా అక్రమాలు జరిగాయి కూడా ధరణి వల్ల. దాని నుంచి కూడా చాలా ఇప్పుడు సెట్ అయినాయా మరి? ఇక సెట్ చేస్తున్నారు కదా. త్వరలో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది? బాగుంది సార్. కొత్తగా వచ్చే ప్రభుత్వము ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. ఇంకా 2 గ్యారెంటీలు ఈ మంత్లో ఓకే అయ్యేటట్టున్నాయి. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది 6 నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ అని అంటున్నారు కదా. అదంతా వాళ్ళ ఊహ కోసం అంతేనండి అది. సో మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. సో మరి ఇప్పుడు దగ్గరలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. సో మరి ఎట్లా ఉంది మరి మీ మహబూబ్ నగర్ ఎంపీ? అయితే కాంగ్రెస్ గాలి వీస్తుందండి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కూడా రాదు. ఎందుకు? ఇక్కడ కాంగ్రెస్ అంటే జనాలకి నమ్మకం వచ్చింది ఇక కాంగ్రెస్ పైన. ఓకే. ఇండియాలో బీజేపీ చూశారు, బీఆర్ఎస్ చూశారు, ఓకే. కాంగ్రెస్ చూసి 10 ఏళ్ళు అయ్యాయి కాబట్టి దాని మీద నమ్మకం ఉంది. అన్నగారిన వర్గాలు అంతా న్యాయం జరుగుతుంది కాబట్టి ఓకే. సో బాగుంది. మరి ఎవరున్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ నుండి ఎవరున్నారు అభ్యర్థి? కాంగ్రెస్ అంటే ఇక వంశీధర్ రెడ్డి అన్న పేరు వినిపిస్తుంది ఇప్పుడు, వంశీచంద్ర రెడ్డి అన్న. ఓకే. కాబట్టి ఇక ఆయన ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మరి ఆయన ఒకవేళ గెలిచే ఛాన్స్ ఉందా మరి ఇక్కడ? గెలిచే ఛాన్స్ ఉంది అండి, గెలిచే ఛాన్స్ ఉంది. అటు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు, అటు బీజేపీ కూడా సెంట్రల్లో ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది పోటీ ముగ్గురు మధ్యలో? బీఆర్ఎస్ నుండి ఇక్కడ స్థానిక ఎంపీ ఉన్నాడు, లాస్ట్ టైం గెలిచిన అతను. సో ఇప్పుడు బీజేపీ కూడా ఉంది లైన్ లో, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది మరి ఈసారి? అన్ని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది. సో మరి సెంట్రల్లో కూడా దింపుతారంట? దింపుతారండి, ఏంటంటే యాత్ర మొదలైంది కదా, దిగుతారండి. సో ఎందుకు మరి సెంట్రల్లో బీజేపీ ఎందుకు దిగాలంటే ఏం చెప్తారు మరి? ఇక ఎందుకు దిగాలంటే ఇక మార్పు కావాలంటే. మార్పు కావాలనండి. ఓకే. థ్యాంక్ యూ అంకుల్. నమస్తే. నమస్తే. ఏం పేరు? గోవింద్ యాదవ్. గోవింద్ యాదవ్. నేను- ఏం చేస్తుంటారు మీరు? నేను ఎక్సార్ పంచి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంకా వ్యవసాయం చేస్తుంటాము. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? బొక్కులోనిపల్లి, మామనార్ మండల్ బొక్కులోనిపల్లి మహబూబ్నగర్ మండలం. ఏది మహబూబ్నగర్ నియోజకవర్గమేనా? నియోజకవర్గం మాది. ఓకే. అంకుల్ మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? పార్లమెంట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్నే మొత్తం ఉమ్, వేయాలని మా పబ్లిక్ అంటున్నారు. ఎందుకంటే మీ గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉమ్, మొత్తం ఏడబో ఇంకా ఉమ్, అప్పులు చేసిపోయింది కదా. ఆ, కింద మీద కాంగ్రెస్ ఉంటేనే మనకు ఆ, నిధులు మంచిగా నడుస్తాయి. అంతే. అందుకే మన రేవంత్ రెడ్డి మన జిల్లా కదా, ఆ, అవును, మీ ఉమ్మడి నియోజకవర్గం. ఉమ్మడి జిల్లా మనకి ఉమ్, ఎట్లయినా ఉమ్మడి జిల్లా మనకు మంచిగా బాగుపడుతుంది. ఉమ్, మన కింద మీద 2 కాంగ్రెస్ ఉంటేనే మనకు అభివృద్ధి అనేది ముందంజు పోతుంటుంది జరుగుతుంది అని అనుకుంటున్నారు. అంటున్నారు పబ్లిక్ అయితే. కానీ చూసుకుంటే మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది మరి పరిస్థితి? 6 గ్యారెంటీ అంటే ఇప్పుడు మనకు బస్సు అయితే ఆటోమేటిక్ నడుస్తుంది. ఆ, రేపు 9 తారీఖు నాడు కరెంటు బిల్లు పోతుంది, ఆ, వస్తుంది. ఆ, రేపు సిలిండర్ వస్తుంది 500. ఆ. ఇంకా 3 అయితే అయినట్టే కదా. కానీ మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తా అంటారు కదా. బీఆర్ఎస్ ఏం చేసినట్టే మొత్తం భూములను అమ్ముకున్నారు కదా, ఆ. వాళ్ళు జైలు కొనికి దగ్గర అయినాక ఇవన్నీ ఆ, జిమ్మికులు అంటారు. జుమ్మికులు చేస్తున్నారు వాళ్ళు అంతే. 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 కానీ మరి ఇప్పుడు గత 10 సంవత్సరాలలో మరి ఏం చేయలేదా మరి కేసీఆర్? ఏం చేసిండ్రు? ఆ. ఈ చేసి తప్ప కేసీఆర్ ఒక పని చేసిన మార్గాలు లేవు. రైతులను ఆదుకున్నా, రైతు మంది వేసిన అంటాడు కదా. రైతు బంధు ఏదో ఎవరికొరకు వేసిండు. ఆ, రైతు బంధు ఎందుకు వేసిండు? రైతు బంధు ఆ, మొన్న రైతు బంధు మాపి అన్నాడు, ఎంతమందికి మాపైంది? ఆ, ఏమన్నా 5 నెలలకి వేస్తే ఇలా పిల్లలు తీసిపోయి ఒక్కడికి 3 అంతలు అయింది. ఓకే. మళ్ళీ ఇంకా రైతులు బాగుపడదు ఏడా? ఓకే. 3 ఏళ్ళ ఇప్పుడు అవును. కాలం ఇంత కాలం తగ్గుతానే ఉంది. వడ్డీలు కాస్త వడ్డీలు కడుతున్నాడే, పంటల వంతలే వడ్డీలు కడతాయి. వడ్డీలు అయితే మాకు ఇబ్బంది అయింది కదా, ఒక్కడికి 200 కడుతున్నారు. అవును, అవును. కొందరు రుణమాపే కదా ఇంకా ఓకే. ఏడని మరి వీళ్ళు కూడా చేస్తున్నారు కదా, చేస్తారని నమ్మకం ఉందా మరి? చేస్తారు. మేము ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఉమ్, ఒకసారి 2 లక్షలు కార్పొరేషన్ ద్వారా ఒక కార్పొరేషన్ లోన్ తీసుకొని ఆ కార్పొరేషన్ ద్వారా లోన్ మాఫియాలని ఆ, ట్రై చేస్తున్నారు. ఆ, ఓకే. సో ట్రై మరి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు మరి మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నారు, బీజేపీ నుండి ఎవరున్నారు, బీఆర్ఎస్ నుండి ఎవరున్నారు? ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఎవరు క్యాండిడేట్ లేరు లేరా? లేరు మా ఇన్నాళ్ళు. మరి ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ, ఆల్రెడీ బీఆర్ఎస్ కదా ఎంపీ ఇక్కడ గెలిచింది. ఆ ఎంపీ కాంగ్రెస్ రానికే ట్రై చూసినావా చేస్తున్నాడు. ఎప్పుడైనా ఇక్కడ ఎంపీ? మన్నే శ్రీనివాస్ రెడ్డి రానికే కాంగ్రెస్ రానికే ట్రై చేస్తున్నాడు. అంతేనా? ఆ. వస్తున్నాడు ఇటు. వస్తున్నాడు. మొన్న సో మరి ఇక్కడ కాంగ్రెస్ నుండి ఎవరున్నారు అభ్యర్థి మరి? కాంగ్రెస్ వంశాన్ని ఉన్నాడు. వంశీచంద్. మన మళ్ళీ జీవన్ రెడ్డి ఇద్దరి మధ్య హైకమాండ్ ఎవరికి ఇస్తారో కట్టుబడి ఉంటాం మేము. ఎవరికి ఇస్తారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం. ఓకే, రైట్ కాకా, థ్యాంక్ యూ. మంచిది.